హర్ హర్ మహాదేవ్, జమాకాళి, జమాతాది. ఆశిస్తున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని, అలాగే అమ్మవారి కృప మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పరమశివుని యొక్క 19 అవతారాలని. ఇంకో అవతారం ఏంటి అంటే భిక్షువర్య అవతారం. అయితే ఈ భిక్షువర్య అవతారం వెనుకాల ఉన్న కథ ఏంటి, వృత్తాంతం ఏంటి, అసలు ఎందుకు పరమేశ్వరుడు భిక్షువర్య అవతారాన్ని ధరించాల్సి వచ్చింది? ఒకానొక సమయంలో రాజా సత్యార్థ్ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు తన యొక్క భార్య రత్నప్రభతో కలిసి. అయితే అదే సమయంలోని ఆ సమయంలో రత్నప్రభ రాణి గర్భవతి. అప్పటికి ఆమెకి 9 నెలలు. ఇంకా బిడ్డ యొక్క జన్మ జరగాల్సి ఉంది కొద్ది రోజుల్లోనే. పొరుగురి రాజులు, మిగతా రాజులు ఆ యొక్క సత్యార్థ్ యొక్క రాజ్యం పైన దండెత్తుకొచ్చారు. ఎందుకంటే సత్యార్థ్ చాలా నిష్ఠాగరిష్ఠుడు, పరమేశ్వరుని పట్ల అటూటమైన భక్తి కలవాడు, శ్రద్ధ కలవాడు. అలాగే రాణి రత్నప్రభ కూడా. కానీ సత్యార్థ యొక్క రాజ్యం అనేది చాలా పలుకుబడి ఉంది, అన్ని రకాల వైభవాలతో కూడుకున్న రాజ్యం అది. అటువంటి రాజ్యంలో సంపత్తిని దొంగిలించాలనుకున్నారు మిగతా రాజులు. దాడి చేశారు రాణి రత్నప్రభ గర్భవతిగా ఉన్నప్పుడు. అలాగే రాజా సత్యార్థ్ రాణి రత్నప్రభని రాజ్యంలోనే ఉంచి ఆ రాజులతో యుద్ధంలోనే పాల్గొన్నాడు. అయితే సత్యార్థ్ని దొంగచాటుగా దెబ్బతీశారు మిగతా రాజులందరూ కలిసి. అతనికి హత్య చేశారు. రాజ్యం అనేది కోల్పోబడ్డాడు సత్యార్థ్. అలాగే రాణి రత్నప్రభ రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్ళింది. అక్కడే బిడ్డకి జన్మనిచ్చింది. బిడ్డని చేతుల్లోనికి తీసుకొని ఒక నది యొక్క ఒడ్డుకు వెళ్తుంది. అక్కడ ఒక శివలింగం దగ్గర తన యొక్క బిడ్డని పెట్టి స్నానమాచరించడానికి వెళ్తుంది నదిలోకి. కానీ అప్పుడే ఒక మొసలి రాణి రత్నప్రభ యొక్క కాలుని పట్టేసుకుంటుంది. చనిపోతుంది రాణి రత్నప్రభ ఆ నీటిలోనే, ఆ నదిలోనే. మొసలు తినేస్తాయి. అయితే ఆ బిడ్డ ఏమవుతాడు? రాణి రత్నప్రభ అలాగే సత్యార్థ్ యొక్క పుత్రుడు. అదే సమయంలోని ఒక భిక్షుకుని అంటే బిచ్చగత్తె ఆ అరణ్యం వైపుగా వస్తూ ఉంటుంది. అదే సమయంలో ఎంతో తుఫాన్ వస్తూ ఉంటుంది. ఆమె ఒక దారిలో వెళ్ళాల్సింది, కానీ ఈ దారిలో బిడ్డ అనేవాడు ఉన్నాడు, ఒక పసికందు, ఒక శిశువు అనేవాడు ఉన్నాడు. ఎందుకు? పరమేశ్వరుడి యొక్క ఆధ్వర్యంలో విడిచిపెట్టి ఆ తల్లి తన యొక్క దేహం అనేది విడిచిపెట్టింది కాబట్టి ఎవరు లేని వారికి పరమేశ్వరుడే ఆశ్రయం అవుతాడు, పరమేశ్వరుడే అన్నీ అవుతాడు. అలాంటి పసికందు వైపు, శిశుని వైపు ఆ భిక్షుకుని యొక్క బిచ్చగత్తి యొక్క మార్గాన్ని మళ్లించడానికి తుఫాను సృష్టిస్తాడు పరమేశ్వరుడు. ఆ బిచ్చగత్తె అన్ని దారులు వెతుక్కుంటూ ఎక్కడైతే ఆ బిడ్డ ఉన్నాడో ఆ శివలింగం దగ్గరికి చేరుకుంటుంది. అక్కడ పరమేశ్వరుడు ఒక భిక్షుకుని రూపంలోని ప్రత్యక్షం అవుతాడు. ఆ బిచ్చగత్తెకి చెప్తాడు, ఈ శిశువుని పట్టుకొని వెళ్ళు, ఈ శిశువుకి తల్లిదండ్రులు లేరు, వీళ్ళ యొక్క ఆలనా పాలన నువ్వు చూడు. వృద్ధాప్యంలో ఈ శిశువు నీ యొక్క ఆలనా పాలన చూస్తాడు, నీ యొక్క బాగోగులు చేస్తాడు, నీకు సేవ చేస్తాడని ఆ భిక్షుకుడు పరమశివుడు భిక్షుకుని రూపంలోని బిచ్చగత్తెకి చెప్తాడు. ఆ బిచ్చగత్తె అడుగుతుంది, మీరెవరు ప్రభు అని. నన్ను అందరూ భిక్షువర్య అని పిలుస్తూ ఉంటానని చెప్తారు. అతనిలోనే అంతర్ధానం అవుతాడు పరమేశ్వరుడు. ఆ బిచ్చగత్తె తన యొక్క బిడ్డను పట్టుకొని తన యొక్క స్థానానికి, తన యొక్క ఆశ్రమానికి వెళ్తుంది. అలానే తనకొచ్చిన దాంట్లోని అన్నాన్ని దండుకుంటూ రోజు ఆ వచ్చిన దాంట్లోనే వాళ్ళిద్దరు జీవన వ్యాపనం చేస్తూ ఉండేవారు. ఇందులో ఏంటి అంటే ఏదైతే బిడ్డను పట్టుకెళ్ళిందో ఆ బిచ్చగత్తె ఇప్పటి వరకు వాళ్ళకి నామకరణం అనేది చేయలేదు. పుత్ర అని పిలుస్తూనే ఉంటుంది ఆ బిచ్చగత్తె. ఒక రాజు ఆ పుత్రునికి ఏమో ఆహారం అనేది ఉండదు, చాలా ఆకలితో ఉంటాడు. బిచ్చగత్తె కదా ఇంట్లో ఏమీ ఉండవు, ఆకలిని ఏడుస్తూ ఉంటాడు. అంటే బిచ్చగత్తె చిన్నప్పటి నుండే తనకి నేర్పిస్తూ ఉంటుంది తన యొక్క పుత్రునికి, ఎవరూ లేని వాడికి ఆ పరమేశ్వరుడే ఆశ్రయం. ఈరోజు మనకి మంచి జరగలేదు, రేపు మంచి జరుగుతుందేమో. పరమేశ్వరుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు, పరమేశ్వరుడు మనల్ని ఎప్పుడు వదలడు. ఎవరైతే నమ్ముతారో ఆ పరమేశ్వరుడే మన యొక్క జీవితాన్ని ఉత్తమంగా మారుస్తాడని ఆ బిచ్చగత్తె ఎప్పుడు ఆ పుత్రునికి చెప్తూ ఉంటుంది. చిన్నప్పటి నుండి అదే చెప్తూ పోషిస్తూ ఉంటుంది, ఆమె పెంచుతూ ఉంటుంది మంచి గుణాలతో.
ఒకనాడు ఆ భిక్షగత్తె తన యొక్క పుత్రుని పట్టుకొని గురు ఆశ్రమం దగ్గరికి వెళ్తుంటుంది. గురు ఆశ్రమాన్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది, అంటే దాని గుండా వెళ్తుంది. అయితే ఆ పుత్రుడు చూస్తాడు. పుత్రుడు చూసి అంటాడు, అమ్మ నేను కూడా విద్య నేర్చుకోవాలి, నేను కూడా శిక్షణ తీసుకోవాలి, నేను కూడా గురుకులంలో చేరాలని చెప్తాడు. అయితే భిక్షగత్తె ఆలోచిస్తుంది, మా దగ్గర అంత డబ్బు లేదు నీకు చదివించడానికి, నీకు సరిగ్గా తినడానికే పెట్టను, నీకు మంచి శిక్షణ ఇవ్వడానికి ఎక్కడి నుండి డబ్బు తేను అని బాధపడుతూ ఉంటుంది భిక్షగత్తె. అటువంటి సమయంలో నందీశ్వరుడు, నంది వస్తుంటాడు. బయలురూపమే కదా నంది. నంది వస్తూ ఉండగా ఎక్కడైతే ఆ గురుకులం ఉందో ఆ గురుకులం వైపుగా నడుస్తూ ఉంటారు భిక్షగత్తె అలాగే తన యొక్క పుత్రుడు. నంది ఆ భుజాన్ని ఢీకొనడం వల్ల భిక్షగత్తె ఒకవైపుకు పడిపోతుంది. ఆ పుత్రుడేమో గురుకులంలోనికి లోపలికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే గురుకులంలో అడుగు పెట్టాడో పుత్రుడు, అక్కడున్న గురువు అంటాడు, ఈ రోజు నుండి నువ్వు ఈ గురుకులంలోకి అడుగు పెట్టావు కాబట్టి నువ్వు కూడా నాకు శిష్యుడివే, నువ్వు కూడా ఈ రోజు నుండి గురుకులంలోని విద్యను నేర్చుకోవచ్చు. అయితే అక్కడ గురువు అడుగుతాడు, నీ పేరేంటి బాబు అని. అయితే దానికి సమాధానం ఇస్తుంది, నా పేరు పుత్రుడు. అదేంటి పుత్రుడేంటి, నీకేం పేరు లేదా అనేసి అడుగుతాడు గురువు. లేదు మా అమ్మ నాకు పుత్రుడు అని పిలుస్తుంది, అలాగే నా స్నేహితుడు అంటారు, నాతో ఉన్న వాళ్ళు సహోదరుడు అంటారు. ఒకవేళ నేను మీ దగ్గర విద్యగా నేర్చినట్లయితే మీరు నన్ను శిష్య అని అంటారు, మీరు నన్ను ఎటువంటి పేరు పెట్టి పిలిచినా నేను దాన్ని స్వీకరిస్తానంటాడు. అతి చిన్న వయసులోనే తనకి అంత జ్ఞానం ఉందని మెచ్చుకొని అక్కడ ఉన్న గురువు ఆ పుత్రునికి ధర్మగుప్త అనే పేరుని ప్రసాదిస్తాడు. ఆ రోజు నుండి అతన్ని ధర్మగుప్తుడిగా పిలుస్తారు. ఎందుకంటే ధర్మాన్ని పాలించేవాడు, అతనిలో ధర్మం ఉంది, ఈశ్వరుని పట్ల భక్తి ఉంది, అలాగే ఎంతో జ్ఞానం ఉంది అతి చిన్న వయసులోనే. అందుకనే ధర్మగుప్తుడు అని పేరు పెడతాడు ఆ గురువు. ధర్మగుప్తుడు ఎంతో శిక్షణ మొత్తం పొందుతాడు, విద్య అంతా నేర్చుకుంటాడు ఆ గురువు దగ్గర. ఈశ్వరుని పట్ల అటూటమైన భక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. యుక్త వయసుకు వస్తాడు. చిన్నప్పుడు దానికంటే ఇంకా విశ్వాసం పెరుగుతుంది ఈశ్వరుని పైన. ఒకానొక రోజు బందిపోట్లు బంగారాన్ని అడవి మధ్యలోని కప్పి పెడతారు. ధర్మగుప్తుని యొక్క స్నేహితుడికి భానుకి దొరుకుతుంది ఆ బంగారాన్ని చూసిన వెంటనే ఎక్కడలేని వికారాలన్నీ వస్తాయి మనిషిలోని. ఆసక్తి పెరుగుతుంది, అత్యాశ పెరిగిపోతుంది, దురాశ పెరిగిపోతుంది, డబ్బుని సొంతం చేసుకోవాలని, బంగారాన్ని సొంతం చేసుకోవాలని. అయితే ధర్మగుప్తుడు చెప్తాడు, ఇది మన బంగారం కాదు, ఇది బందిపోట్లది. అయితే భాను అంటాడు, బందిపోట్లు కూడా ఒకరి నుండి దోచుకునేది, వాళ్ళది ఎలా అవుతుంది బంగారం, ఇది ప్రజలది. అయితే ధర్మగుప్తుడు అంట, అయితే ఇది ప్రజల ధనం కాబట్టి రాజు వరకు చేరాలి, ఈ ధనాన్ని మనమే రాజు వరకు చేరుద్దాం, రాజు తర్వాత దీన్ని ఏం చేస్తారో తన ఇష్టం అని ధర్మగుప్తుడు భానుకి చెప్పి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ధర్మగుప్తుడు ఆ బంగారాన్ని తీసుకుని రాజు దగ్గరికి వెళ్తూ ఉండగా ఎంతోమంది ప్రజలు వస్తారు, అలమటిస్తూ ఉంటారు ఆకలితో. డబ్బు లేక వాళ్ళ యొక్క ఏదైతే రోగాలున్నాయో వాటిని సరిచేసుకోలేకపోతారు. అయితే భాను అంటాడు, ఆపదల్లో ఉన్న వారికి మనం సహాయం చేసినట్లయితే అది తప్పేలా అవుతుంది, ఈ బంగారాన్ని వీళ్ళకే పంచేద్దామని ధర్మగుప్తుడు పంచేస్తాడు ఆ బంగారాన్ని. ఇంతలోపు ఒక గుప్తచరుడు వెళ్ళి రాజుకి చెప్తారు, మీ ధనంలో ఏదైతే ధనాన్ని మీ దగ్గర నుండి దోచుకున్నారో రాజాది ధనాన్ని, కోశాగారం నుండి, ఆ ధనం ధర్మగుప్తుడనే ఒక వ్యక్తి ప్రజలకు పంచుతున్నాడని చేరవేస్తాడు ఒక గుప్తచరుడు. రాజు ధర్మగుప్తుని పిలిపిస్తాడు. పిలిపించి మరణదండం అంటే మృత్యుదండాన్ని వేస్తాడు. ఇతన్ని చంపేయండి అని చెప్తాడు. ధర్మగుప్తుడు చంపేస్తా అంటే రాజు మరణాన్ని శాసించినప్పుడు కూడా ధర్మగుప్తుడికి కంట్లో భయం ఉండదు. అయినా పరమేశ్వరుడి పైనే అద్భుతమైన భక్తిని కలిగి ఉంటాడు, అద్వితీయమైన భక్తిని కలిగి ఉంటాడు. రాజా ఆశ్చర్యపోతాడు, ఇదేంటి చంపేస్తాను అంటే ఇంకా ఇప్పుడు పరమేశ్వరుడి పైన ఇంత భక్తి కలవాడు, ఇంత నమ్మకం ఏంటి దేవుడి పైన, భయం లేకపోవడం ఏంటి మరణం సంభవిస్తుంటే. అప్పుడే భిక్షువర్యుడు ప్రకటమవుతాడు. పరమశివుడు ప్రకటమవుతాడు. అలాగే ఆ సమయంలోనే కొంతమంది బందిపోట్లు రాజుపైన దాడి చేస్తారు. ఆ రాజుని రక్షించడానికి రాజుడు మరణశిక్షణ వేశాడు, కానీ ఆ రాజునే రక్షిస్తాడు. బందిపోట్లు రాజుపైన దాడి చేసినప్పుడు అతని యొక్క యుద్ధ కౌశల్యాన్ని చూసి రాజే ఆశ్చర్యపోతాడు. ఇతను ఒక సాధారణ మానవుడు ధర్మగుప్తుడు, ఇతనికి విద్య కళా నైపుణ్యం ఎలా ఉంది, శస్త్ర నైపుణ్యం ఎలా ఉందని.
చివరికి భిక్షువరుడు మహాదేవుడు ప్రకటమై ధర్మగుప్తుని కాపాడుతాడు. ఎవరైతే భగవంతుడి పట్ల అద్వితీయమైన భక్తిని కలిగి ఉంటారో, అటూటమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారో, నేను వాళ్ళకి సంరక్షకుడుగా ఉంటాను, ఎవరూ లేని వారికి నేనే ఆశ్రయం అవుతానని భిక్షువరుడు చెప్తాడు. అయితే ధర్మగుప్తుడు అడుగుతాడు, అయితే నా తల్లిదండ్రులు ఎందుకు మీ ఆశ్రయం లేకుండా చనిపోయారు? అందరినీ మీరు రక్షిస్తారు కదా, మా తల్లిదండ్రులను ఎందుకు రక్షించలేదు అని. అయితే పరమశివుడు చెప్తాడు, నీ యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో రాణి రత్నప్రభ, ముందు జన్మలో తన భర్త యొక్క రెండవ భార్య గర్భవతి అయినప్పుడు వాణ్ణి పైశాచికంగా చంపేసింది ఆమె. అందుకనే ఈ జన్మలో మాతృత్వ సుఖాన్ని పొందలేకపోయింది, ప్రాణాన్ని విడిచింది. అలాగే నీ తండ్రి సత్యాద్ పూర్వ జన్మలోని మరణ శిక్షణ వేయడానికి పూజను మధ్యలోనే ఆపేశాడు. శివ పూజని మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు. అందువల్ల అతని ఆయుక్షీణం అనేది కలిగింది. అందుకే ఈ జన్మలోని తన ఆయువు పూర్తి కాకుండానే మధ్యలోనే చనిపోయాడు. ఏది ఏమైనా సరే కర్మని అనుభవించాల్సి ఉంటుంది. కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు. అలాగే పరమేశ్వరుని ఎవరైతే ఆరాధిస్తారో, భక్తి కలిగి ఉంటారో, నీ తల్లిదండ్రులు ఎవరైతే ఏదైతే పుణ్యాలు చేశారో ఆ పుణ్య ఫలితం వల్లే నువ్వు ఈరోజు బతికున్నావు. ఒక రాజ్యం, అదే సత్యాది ఏదైతే రాజ్యం ఉందో అదే రాజ్యానికి ధర్మగుప్తుడు రాజు అవుతాడు, రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఇది భిక్షువర్య వెనుకాల ఉన్న కథ, భిక్షువర్య అవతారం వెనుకాల ఉన్న కథ. ఏది ఏమైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే భగవంతుడిపైన నమ్మకాన్ని ఎవరూ వదలకూడదు. భగవంతుడిపైన ఎవరైతే నమ్మకాన్ని కలిగి ఉంటారో భగవంతుడు తప్పకుండా వారికి ఏదో ఒక రూపంలో సహాయం తప్పకుండా చేస్తాడు. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హర్ హర్ మహాదేవ్, జై మా కాళీ, జై మాతాది.